విజయ్ మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. మస్తాన్ రావు గారు, నేను ముందు చెప్పినట్టుగా దేశ రాజకీయాలు ఏపీ రాజకీయాలు వేరేట్టుగా ఉంటాయి. ఏ చిన్న ఇష్యూ అయినది ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిపోతుందో మనకు తెలుస్తుంది. అలాంటి నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే నిజంగా ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. మీకు ఒకవైపు కూటమి ప్రభుత్వం చూసుకుంటే అభివృద్ధి మా అజెండా, అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తున్న ధీమాతో వెళ్తోంది. మరోవైపు బోల్డెన్ సమస్యలు ఉన్నాయి, సమస్యలపై పోరాటం చేస్తాం, ప్రజలు మా వైపు అని ఇటు వైసీపీ చెప్తుంది జనరల్గానే. అసలు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ నిరీక్షకులకు ప్యానల్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు కానీ లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు అంతా చూస్తుంటే అసలు అభివృద్ధి మీద దృష్టి సారించడం కంటే రాజకీయాలే పరమావధిగా మన పార్టీలు అంటే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలను ముందుకెళ్తుంటే కనిపిస్తాం. ఏదో చూడండి, అసలు మామూలుగా అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే కూడా ఏ క్రిమినల్ కేసులో ధర్నాలో లేకపోతే రెండు అటు ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కేసుల్లో ఇరుక్కుపోవటం, భూ కబ్జాలు, యాక్సిడెంట్లు రూపుమాపడం, లేదంటే భూ కబ్జాలకు సంబంధించి చూస్తా ఉన్నాం. బ్రహ్మనాయుడు గారు కావచ్చు, ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించి. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించి కూడా కొన్ని ఎలిగేషన్స్ లేడీస్కి సంబంధించి చూస్తాం. సో నేనేమంటానంటే అసలు పరిపాలన కంటే కూడా ఈ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకే అంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూసి ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఇవాళ అభివృద్ధి కుంటుపడుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. లేదంటే ఇతర రాష్ట్రాలు కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ మన రాష్ట్రం వైపు చూడాలంటే వాళ్ళు ఏదో కొట్టుకుంటూ ఉంటారు, అక్కడ ఎప్పుడు కూడా తిప్పుకుంటూ ఉంటారు అనే విధంగా తయారైందనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇవాళ మన ఎజెండా తీసుకుంటే అధికార పార్టీకి సంబంధించి చూస్తే మరో పక్కన ఈ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి కానీ లేదంటే ఇండస్ట్రీస్ కి ఇన్వైట్ చేయడంలో కానీ వీటి మీద కొంత అమరావతి రాజధాని నిర్మాణం కానీ వీటి మీద బిజీగా కనిపిస్తున్న పరిస్థితి. డిఎస్సి కూడా 16,000 పోస్టులు పూర్తి చేసిన పరిస్థితి. కానీ నేను మళ్ళీ వస్తాను ఆ డిఎస్సి వివాదంలో. సో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ కూడా ఏంటంటే ఇగో రైతులకి సంబంధించి ఇటు పొగాకు కావచ్చు, మామిడికి కావచ్చు, మిర్చి కావచ్చు, అనేక రకాల పంటలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ లేదంటే పీడీఎంఎస్ బకాయిలు కానీ ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ గురించి కానీ వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు. సో మళ్ళీ జనసేన చూస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో పార్టీకి సంబంధించి అంటే కూటమిలోని జనసేన పార్టీకి సంబంధించి మన పంచాయతీరాజు అది అంతకుముందు ప్రభుత్వాలు హయాంలో 2014 నుంచి 19 కానీ 19 నుంచి 24 కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏదో సుదూరంగా పక్కకు ఉన్న వ్యవస్థగా, ఎందుకంటే ఆ పంచాయతీరాజ్ నిధులన్నీ కూడా దారి మళ్లించడంతో అభివృద్ధి అంతా కుంటుపడుతున్న నేపథ్యం. సో 20 పైగా ఉన్న స్థానంలో నుంచి ఈరోజు నెంబర్ 1 పరిస్థితికి పవన్ కళ్యాణ్ తెచ్చిన పరిస్థితి. సో అదేవిధంగా ఆయనకు సంబంధించిన జలజీవన మిషన్ కావచ్చు, సో ఇంకా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కావచ్చు, సో అదేవిధంగా వాళ్ళ శాఖకి సంబంధించి టూరిజం కావచ్చు, లేకపోతే పౌర సరఫరాలు. సో జనసేన కూడా వాళ్ళ పార్టీకి ఏదైతే కేటాయించారో వాళ్ళు ముందుకు వెళ్తారు. సో బీజేపీ ఏంటంటే ఇక్కడ వచ్చింది ఆరోగ్య శాఖే కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని కూడా ఈ మధ్య మాధవ్ గారు ఒక పాదయాత్ర చేసి సో అన్ని పార్టీలు ప్రజల మధ్యకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తాం. సో ఆ ప్రయత్నం ఏంటంటే వీళ్ళందరూ కూడా టార్గెట్ స్థానిక సంస్థల్లో ఎవరి వాటా న్యాయమైన వాటా వాళ్ళు తీసుకొని ప్రజల్లో చొచ్చుకెళ్లాలనేది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ కూడా మనం చూస్తే ఇప్పుడు ఇంటింటికి వెళ్తా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదేవిధంగా మన జనసేనకు సంబంధించి ఇటీవల సభ్యత కార్యక్రమం చేపట్టినప్పుడు వాళ్ళు కూడా దాదాపు 21 లక్షల మంది దాకా బలం పెంచుకున్న పరిస్థితి. సో ఇలా ఉన్న నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తే ఏమవుతుందంటే ప్రతిపక్ష పార్టీ గురించి ఎక్కువ చెప్పుకోవాలి, ఎందుకంటే ఉద్యమాలు కానీ అవి కానీ చేపడుతుంది. ఇటీవల కాలంలో చూస్తే డిఎస్సి విషయానికి వస్తే ఏంటంటే అదేదో పద్మవ్యూహంలో అంటే టేకప్ చేయని సమస్య ఏదో టేకప్ చేసి బూమరాంగ్ అయ్యి ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చామా అనే పరిస్థితిలో నుంచి ఎట్లాగొట్లా కొనసాగించాలనే పరిస్థితికి వైసీపీ వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నాకు 2 నిమిషాలు టైం ఉంది సార్, నేను చెప్తాను. ఏంటంటే వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి జగన్ గారి దగ్గరికి అభ్యర్థులు వచ్చినప్పుడు కేసు టు కేసు ఆ ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా వివరణ ఇవ్వడానికి మేము సచివాలయంలో ఉంటాం, ఇక్కడికి రావచ్చు మీరు అనేది కన్స్ట్రక్టివ్ గా ముందుకు వచ్చింది. సో ఆ తర్వాత వాళ్ళు
అయినా కూడా ధర్నాలకు వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, అలా విధంగా కోర్టుకు కూడా వెళ్ళారు. జ్యుడిషియరీ నిర్ద్వందంగా డిస్మిస్ చేసింది ఫస్ట్ పిటిషన్. తర్వాత 20 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే మీరు ఏదైతే ఆధారాలని బయట చెప్తా ఉన్నారో లేకపోతే పిటిషన్ పిల్లిలో వేశారో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లో అవి మామూలు పోతున్నారు. అన్యాయానికి గురైన అభ్యర్థులను ఎవరిని చాలకపోయారు ఇక్కడికి. అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైతే అపాయింట్ అయ్యారన్నారో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పేర్లన్నా ఇవ్వండి అంటే వీళ్ళు భయపడుతున్నారండి అని చెప్పారు. భయపడుతున్నారంటే మరి 350 మంది దాకా కేసు వేశారు కదా డిఎస్సి 2025 ముందు, అలా అంత భయపడే పరిస్థితి ఎందుకున్నారనేది అన్నప్పుడు వీళ్ళు సమాధానం చెప్పలేదు. సో అంటే న్యాయశాస్త్రం జ్యుడిషియరీ దగ్గర నిరూపించడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏదైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా 15 లక్షలు ఇచ్చారనేది నిజంగా హైకోర్టులో వెళ్తే హైకోర్టు మొట్టేసేది, గవర్నమెంట్ కి నోటీసులు జారీ చేసి ఆ గవర్నమెంట్ పని కూడా పెట్టేది హైకోర్టు. ఇక్కడ టీవీ డిబేట్ లో ఎక్కువ మంది చెప్తున్నారు కానీ లేకపోతే నవీన్ అనే అతను నిన్న కూడా మళ్ళీ తమీం అన్సారియా విద్యాశాఖ సెక్రటరీ ఉన్నారు, అదేవిధంగా శాప్ సెక్రటరీ భరణి ఐఏఎస్ ఉన్నారు. ఇద్దరు కూడా మేము ఇక్కడే ఉంటాం ఎవరైనా రండి అంటే ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎమ్మెల్సీలు టీచర్ ఎమ్మెల్సీలు క్యాండిడేట్లని ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి నిరూపించేస్తే ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడేది, ప్రభుత్వం ఎంతైతే అమ్ముకుందో అవన్నీ కూడా బయటపడేది. కానీ ఆ సాహసం చేయట్లా. రెండోది ఏంటంటే మరి ఇప్పుడు జగన్ గారు రేపు పొద్దున మీటింగ్ పెడుతున్నారు బుధవారం పొద్దున్నే. ఇప్పుడు వాళ్ళు రాజ్యసభకి వెళ్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని చెప్పాలో సలహాలు సూచనలు అవన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా శాసన మండలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ లోకేష్ రాజీనామా కోరుతున్నారు. ఓకే, శాసనసభకు వెళ్ళండి జగన్ గారు, వెళ్ళి నిలదీయండి అక్కడ. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇంకో పలానా క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు మొత్తం ఇగో ఇట్లా మీరు చెప్పేసి అక్కడ శాసనసభ ముందు వస్తుంది. జగన్ గారు తన పట్టుదలని డిఎస్సీ అభ్యర్థుల విషయంలో కొద్దిగా పక్కన పెట్టాలి. ఆ పట్టుదల, ఎందుకంటే మీరు అన్ని చట్టసభలకు పంపిస్తున్నారు, శాసనసభ ఏమి అన్యాయం చేస్తుంది మీకు? మిమ్మల్ని కూడా గెలిపించింది కదా, మీరు ఎందుకు రాలేకపోతున్నారు? అంత మొండి పట్టుదల ఎందుకు? ప్రజలే కదా మీకు ఓట్లు వేసింది. మరి అట్లాంటప్పుడు ఇంత ఘోరమైన అన్యాయం డిఎస్సీలో జరిగినప్పుడు న్యాయస్థానం దగ్గర వైఫల్యం చెందారు అనుకున్నాం, శాసనసభకైనా వెళ్ళి చేయొచ్చు కదా. రైట్, అంటే మస్తానరావు గారు కరెక్టే. డిఎస్సీకి సంబంధించి ఇంకా జరుగుతూనే ఉంది. మనం మెయిన్గా స్థానిక సంస్థల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజంగా ఇప్పుడు ప్రతిపక్షం కంటే కూటమి సర్కార్కి పెద్ద సవాల్ అనుకోవచ్చా క్షేత్రస్థాయిలో అందరినీ కోఆర్డినేట్ చేయడం కానీ? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే కూటమిది ఎట్లా ఉంటుందంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. మన గనక లోకేష్ గారు 80-15-5 అని ఏకపక్షంగా ప్రకటించేసరికి అది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం చూసాం. సో ఖచ్చితంగా ఆ విషయంలో కూటమిలో ఇప్పుడు బాలినేని గారు లేకపోతే అక్కడ దామచర్ల మధ్య ఎట్లా ఫైట్ జరుగుతుందో చూసాం. అలాగే అనేక నియోజకవర్గాల్లో జరుగుతుంది. కూటమికి చాలా పరీక్ష అనమాట ఇది. ఈ 15 ఏళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారో ఆ 15 ఏళ్ళు కలిసి ఉండటం అనేది ఇప్పుడు ఏ విధంగా అది విచ్ఛిన్నం అవుతుందా? ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాలి, తెలుగుదేశమే తగ్గాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలప్పుడు లోక్సభ ఎన్నికలప్పుడు పెద్ద త్యాగాలు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు వీళ్ళే త్యాగం చేయాల్సిన పరిస్థితి. సార్ ఒక్క సెకండ్ నేను చెప్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి 1 మినిట్. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ గారు సరే దానిలో శాంటిటీ ఉందా, న్యాయం ఉందా లేదా, ముందు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆక్వా రైతులు, పొగాకు రైతులు, అదేవిధంగా డిఎస్సి ఉందా లేదా తీసేయండి, ముందైతే చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళ నాయకులు పాపం ఆయన అంతా ఏదో ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉండి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైఫల్యాలు, వాళ్ళ 6 హామీలు అమలు చేయలేదు, లేకపోతే అనేక బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తా ఉంటే ఓ పక్కన వాళ్ళ పార్టీ నాయకులందరూ దాన్ని కాలు రాస్తున్నారు. తమ్మినేని సీతారావు గారేమో భూ కబ్జాలో పరారవుతారు, అదేవిధంగా సీదిరి అప్పలరాజు గారేమో ఇంకో విషయంలో ఇదవుతారు, బ్రహ్మనాయుడు గారేమో ఇంకో విషయంలో ఇదవుతారు, జోగి రమేష్ గారు వాళ్ళ ఇంట్లో ఆడుకో మహిళలను వేసి. సో దీన్ని మళ్ళీ డిఫెన్స్ లో పడేస్తుంది. ఏదో కొద్దిగా పుంజుకుందామనే లోపు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, స్పీకర్లు లాంటి వాళ్ళు జగన్ గారిని మరి ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే రెడ్ బుక్ మీద ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ కు సంబంధం లేని కేసులు ఇరికిపోతున్నారు వీళ్ళందరూ కూడా. సో మరి వాళ్ళ నాయకులు కూడా ఏ విధంగా ముందుకెళ్తారనేది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్, విజయభాస్కర్ గారు దీనికి సంబంధించి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. దీనికి సంబంధించి బ్రేక్ తీసుకుని మళ్ళీ నేను అక్కడ జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. విజయభాస్కర్ గారు.